Ready to move in premium triplex villas at బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. స్మగ్లింగ్ ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. పోలీసులకు దొరకకుండా రకరకాల దారుల్లో దొంగ సరుకును తరలిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే స్మగ్లింగ్ మాత్రం మీరు ఎప్పుడు చూసుండరు. ఏంటా స్మగ్లింగ్? ఇప్పుడు చూద్దాం. మీరంతా పుష్ప సినిమా చూసే ఉంటారు కదా. అందులో హీరో అల్లు అర్జున్ పోలీసులకు దొరకకుండా ఎర్రచందనం దొంగల్ని ఎలా తరలించాడు. ఇక్కడ కనిపించే ముఠా కూడా పుష్ప సినిమా చూసారేమో. సుకుమార్ దగ్గరే ఉందా క్రియేటివ్ మైండ్, మాకు అంతకన్నా విద్యలొచ్చు అని ఇదిగో ఇలా గంజాయిని హైటెక్ మార్గంలో తరలిస్తున్నారు. త్రిపుర రాష్ట్రం అగర్తల రాజధానిలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు ఈ స్మగ్లర్స్. ఎన్ని రకాలుగా తరలించినా పోలీసులకు పట్టుబడుతున్నామని ఈసారి ఎంతో రిస్క్ చేసి లారీ టైర్లలో గంజాయి ప్యాకెట్లు నింపారు ఆ దొంగలు. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్దీ ప్యాకెట్లు నింపారు. దాదాపు ₹1 కోటి విలువైన గంజాయిని తరలిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు కాపు కాసి పట్టుకున్నారు ఈ దొంగల్ని. అయితే ఆ దొంగలు గంజాయి ప్యాకెట్లను టైర్లలో పెట్టడానికి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ పోలీసులు మాత్రం ఆ టైర్ల నుంచి గంజాయి ప్యాకెట్లను బయటకు తీయడానికి మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. అయితే ఈ వీడియోను పోలీసులు మీడియాకు విడుదల చేయడంతో ఔత్సాహిక నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, రకరకాల కమెంట్లతో హోరెత్తిస్తున్నారు నెటిజన్స్. తెలుగు వాళ్ళైతే ఏకంగా పుష్పని తలదన్నేలా ఉంది, సుకుమార్ గనక ఈ వీడియో చూస్తే పుష్ప 2లో ఇలాంటి సీన్ మళ్ళీ పెట్టేవాడేమో అని ఓ నెటిజన్ కమెంట్ చేశాడు. ఆ కమెంట్ కి ఎక్కువ మంది లైకులు కూడా కొట్టారు. మరి ఈ హైటెక్ స్మగ్లింగ్ పై మీరేమంటారో కమెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.